అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ గొప్పవారు ఎందరో ఉన్నారు. అందులో త్యాగయ్య గారు, భాస్కర్ వెళ్తే మరి ప్రస్తుత కాలంలో ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో ప్రముఖులుగా రాజకీయంగాను అదేవిధంగా కళారంగంలోనూ విశిష్ట సేవలు చేసిన వ్యక్తుల పేరు నటరాజన్ గారు, అలాగే రాజకీయంలో మనం తెలుసుకున్నామని లాల్ బహదూర్ శాస్త్రి గారు మన దేశ రెండవ ప్రధానమంత్రిగా వ్యవహరించారు. అలాగే కీర్తి శేషు కరుణానిధి గారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అలాగే వీరప్ప మొయిలీ గారు ఏపీ గవర్నర్ గా, కరుణాకర్ గారు కేరళ సీఎం గా, అలాగే స్టాలిన్ గారు ప్రెసిడెంట్ తమిళనాడు సీఎం గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే సినీ రంగంలో కూడా ముద్దు గారు తమిళ హీరో, అలాగే ఉదయ్ కిరణ్ గారు వారి మదర్ నాయి బ్రాహ్మణ్ చెప్పడం చాలా విశిష్టమైన విషయం. అలాగే తొమ్మిది బ్రదర్స్ అని బిజినెస్ మ్యాటర్స్ చెప్పండి పెట్టాలండి. అందరూ ఇలా ఒక్క రంగం కాదు, రెండు రంగాలు కాదండి, చాలా రంగాల్లో గొప్ప గొప్ప వ్యక్తులుగా వ్యవహరిస్తున్నారు నాయి బ్రాహ్మణులే. అదేవిధంగా సామాజికంగా కాస్త వెనుకబడిన వర్గాలుగా నాయి బ్రాహ్మణులకు పేరు ఉంది. అయితే ఎక్కడ కూడా వారికి అవమానం. దేవస్థానం అంటే సాక్షాత్తు ఆ దేవదేవుడి చెంత సర్వీస్ చేయడం అంటే మాటలు కాదు. మరి ఆ టిటిడి బోర్డు పాలక మండలిలో కూడా ఈసారి కడప జిల్లా వాసి మన యొక్క నాయి బ్రాహ్మణుడు శ్రీ యానరయ్య గారికి అవకాశం సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశానికి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇక్కడికి ఎంతో మంది విశిష్ట సంకల్పం నీది, ఆంధ్రనాథ ప్రగతికే విధాతమైన జనం గుండె కుడిన నిలిచే జగన్మోహనుడిని. మానసికంగా శాంతిని చేకూరుస్తూ మరి ఆధ్యాత్మిక చింతనతో ముందుకెళ్తున్న తరగతి కాదు, ఓ సాధారణ నాయి బ్రాహ్మణుడు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సంఘం కడప జిల్లా అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసులు జిల్లా. మరో ప్రక్క నాకు నా పార్టీకి ఎందుకు ఓటు వేయాలనో సవినయంగా సవిరంగా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నా ఈ ఆహ్వానం తల్లి. నేను మీ ఇంటికి వచ్చి ఓటు అడిగింటా ఈ పార్టీకే ఓటు వేయక్క అడుగుతా అంతే. నన్ను గెలిపించమ్మా అంట, ఫ్యాన్ గుర్తు ఓటేయన్నా అంట. కానీ ఎందుకు ఓటు వేయాలో చెప్పే అవకాశం నాకు నీ ఇంటి దగ్గర రాదు. ఇంతసేపు మాట్లాడలేను. ఇక్కడైతే వివరంగా వినయంగా మీకు చెప్పచ్చు. నేనే కాదు, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన నంద్యాల వరదరాజరెడ్డి గారు కూడా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇటువంటి ఆత్మీయ సమావేశాలు అన్ని కులాలతో నిర్వహించాలా నేను ఆహ్వానిస్తా ఉన్నా ఆయన్ను. నాలాగనే మీరు కూడా అన్ని కులాలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి మీ అభ్యర్థిత్వాన్ని ఎందుకు బలపరచాలో, అందుకు ఈ నియోజకవర్గానికి మీరు చేసిన సేవ ఏమిటో
మీరు పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆ పార్టీ ఈ ఊరికి చేసిన మేలేంటో చెప్పి నువ్వు పోటీ చేసి ఓటు అడిగితే రాచమల్లు సంతోషిస్తాడు, ప్రజలు ఆహ్వానిస్తారు. ఏమి చెప్పకుండా ఆల్ ఆఫ్ సడన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా 2019 నుంచి 2023 వరకు ఇంటికే పరిమితమై కరోనా వచ్చిన కష్టకాలంలో నీ ఇంట్లోనూ ఉండి ఓట్లు వచ్చినప్పుడు మీ ఇంటికి నేను వస్తానని చెప్పి ప్రజలతో సంబంధ బాంధవ్యాలు లేకుండా ఒక్కసారిగా ఈరోజు ఎన్నికల్లో పోటీ చేసి ఓటు అడిగితే ఏమని నీకు ఓటు వేయాలా? నీ పార్టీ నువ్వు ఈ ఊరికి చేసిన మేలేంటో చెప్పాలా? 2019లో మేము అధికారంలోకి వచ్చినాం. మాకంటే ముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. 2014 నుంచి 19 వరకు ఈ 5 సంవత్సరాలు నువ్వు ఈ ఊరికి ఇన్ఛార్జిగా కొనసాగినావు తెలుగుదేశం పార్టీకి. నేను సూటిగా అడిగే ప్రశ్న ఇదే. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకత్వంలో ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఓ పెద్ద మనిషి వరదరాజరెడ్డి గారు ఈ ఊరికి చేసిన అభివృద్ధి ఏమిటో చెబుతావా అని అడుగుతా ఉన్నా. 1 కోటి రూపాయలు. మిత్రులారా, నాయ బ్రాహ్మణ సోదరిమల్లారా, శ్రద్ధగా వినండి. 1 కోటి రూపాయలు. పెద్దలు కూడా వినాలా. 1 కోటి రూపాయలు 14 నుంచి 19 వరకు గడిచిన 5 సంవత్సరాల కాలంలో మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వరదరాజరెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఈ నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు డబ్బులు తెచ్చి ఏ అభివృద్ధి కార్యక్రమైనా చేసి ఉంటే నేను నామినేషన్ వెయ్యను. మీకు ఏకగ్రీవంగా ఇచ్చేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి. రెండవది, 15 సంవత్సరాలుగా గుక్కెడు నీళ్ల కోసం నా అక్క చెల్లెమ్మలో కంట కన్నీరు పెడితే వారానికి 2 సార్లు ఏ అర్ధరాత్రి 2 గంటలకో 1 గంటకో 2 బిందెలో 3 బిందెలో బరువుగా వస్తే డబ్బులు పెట్టి నీళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడితే 15 సంవత్సరాల నుంచి ఇదే కంటే ఈ ఊళ్ళో జరుగుతూ ఉంది. మరి ఎందుకు 2014-19 కాలంలో ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఇన్ఛార్జిగా కొనసాగినప్పుడు ఈ ఊరి ప్రజల కోసం 1 బిందె నీళ్లు నువ్వు ఇచ్చి ఉంటే నేను పోటీ నుంచి విరమించుకుంటా. బిందె నీళ్ళు ఇచ్చింటే నువ్వెందుకు నేను తెప్పించలేకపోయినావు? మూడవ ప్రశ్న, 2014 నుంచి 19 వరకు ఈ నియోజకవర్గంలోని ఏ అక్కకైనా, ఏ చెల్లెలకైనా, ఏ అమ్మకైనా జానడు స్థలం ఇచ్చి, జానడే జానడు, సెంటు కూడా వద్దు, జానడే జానడు స్థలం ఇచ్చి 1 లక్ష డబ్బులు ఇచ్చి చిన్న ఇల్లు కట్టించి ఆ ఇంట్లో ఆ చెల్లెలతో సంసారం చేయించి ఉంటే రాచమల్లు దీర్ఘకాలికంగా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాడు. ఇంకొక ప్రశ్న, మీ బిడ్డల కోసం, మన బిడ్డల కోసం, అట్లా పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఏ ఒక్క పాఠశాలకైనా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నంద్యాల వరదరాజరెడ్డి గారు ఈ ప్రతిపత్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏ ఒక్క పాఠశాలకైనా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ద్వారా 1 బాత్రూమ్ కట్టించింటే నీ బాత్రూమ్ ఊడిగం చేస్తా. నీ బాత్రూమ్ అడుగుతా. నేను 1 బాత్రూమ్ కట్టించింటే నేను పోటీ చేయను. మా పిల్లల భవిష్యత్తు కోసం 1 స్కూల్లో కూడా 1 రూమ్ కట్టించకుండా, 1 లక్ష రూపాయలు నిధులు ఇవ్వకుండా, నా ఇంటి ఆడబిడ్డల కోసం గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోయి, జానడు స్థలంతో బిల్లు కట్టించలేక
1 కోటి రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేయక 2019 వరకు ఏమీ చేయక 2019 నుంచి 23 వరకు కరోనా కష్టకాలంలో నీ ఇంటికి పరిమితమై 24లో మహానటి సావిత్రి మాదిరి పర్ఫార్మెన్స్ బాగా చూపించి టికెట్ తీసుకొని తగుదునమ్మా అని చెప్పి ట్రాక్టర్ ఎక్కి ఇంటింటికి వచ్చి ఓటు అడుగుతా ఉన్న ఓ పెద్ద మనిషి, ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నాయని. ఇట్లా మనిషికి ఓటు వేస్తే ధర్మాన్ని మీరు రక్షించినట్టేనా అని అడుగుతారా ప్రజలు తల్లులారా? ఇటువంటి మనిషికి మీరు ఓటు వేస్తే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతారా? మంచి ప్రభుత్వానికి మీరు ఆహ్వానం పలికిన వాళ్ళు అవుతారా? మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వాళ్ళు అవుతారా? కాదు, కానే కాదు. మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలన్నా, ఈ ప్రతిపక్ష నియోజకవర్గం బాగుపడాలన్నా, ఇప్పుడు జరిగిన అభివృద్ధి కంటే ఇంకా ఇబ్బడిగా అభివృద్ధి జరగాలి అంటే జగనన్న ప్రభుత్వం రావాలి. రాచమల్లన్న మీ ఇంటి పెద్ద కొడుకుగా మళ్ళీ ఎమ్మెల్యే కావాలి. కాదా? ఓ ప్రతిపక్ష పార్టీ నాయకులారా, పూజ్యులైన వరదరాజిరెడ్డి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, రాచమల్లు ఈ నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు పెద్ద కొడుకు కాదా? ముమ్మారు పెద్ద కొడుకే ఈ ఊరిలోని పేదవాళ్ళకు రాచమల్లు. రాచమల్లుకు కులం లేదు, రాచమల్లుకు మతం లేదు, రాచమల్లు కులం ఒకటే. ఆ కులం పేదరిక కులం. పేదరికంలో ఉండే ప్రతి కులస్తుడు నావాడే, నా ఆత్మీయుడే, నా తల్లిదండ్రులకు జన్మించిన వాడే. కారణం తెలుసునా తల్లి మీ ఎమ్మెల్యే గురించి? మీకు తెలుసునా చెల్లెల్లారా మీ ఎమ్మెల్యే గురించి? ఎమ్మెల్యే అంటే మీరు అనుకుంటా ఉంటారు, చాలా పెద్దోడు, చాలా పెద్ద కథ వాంది, 100 కోట్ల ఆస్తి, వాడు బంగారు పల్లెంలో అన్నం తింటాడు అని అనుకున్నారు కదా. పొరపాటు తల్లి. మీ ఎమ్మెల్యే పుట్టింది రామేశ్వరంలో, మగ్గాల శబ్దంలో నా తల్లి నాకు జన్మనిచ్చింది. అత్యంత కఠినమైనటువంటి దరిద్రంలో జన్మించిన నేను, పేదరికంలో. తినడానికి బువ్వ లేకుండా పెరిగిన తల్లి పిల్లప్పుడు. నాకు మీసాలు వచ్చేంత వరకు సరిగా బువ్వ కూడా లేదు. ఎర్రగడ్డ కారం తిని సర్దిబువ్వ తిని బడికి పోయిన వాడిని, చిరిగిపోయిన బట్ట వేసుకొని స్కూల్కి పోయిన వాడిని, ఈ రోజు కట్టాల్సిన ఫీజు 6 నెలలకు కట్టిన వాడిని, ఈ రోజు కట్టాల్సిన ఇంటి బాధగా సంవత్సరానికి కట్టిన వాడిని. ఆకలితో యుద్ధం చేసిన వాడు మీ ఎమ్మెల్యే. పస్తుల విలువ తెలిసిన వాడు మీ ఎమ్మెల్యే. ఎర్రగడ్డ కారం సర్దిబువ్వ పెరిగిన వాడు మీ ఎమ్మెల్యే. ₹10 ఇచ్చి మోడీ దగ్గరికి పోయి 4 బుగ్గ్యాలు కొనకొచ్చుకొని సర్దిబువ్వలు అన్నం తిని బడికి వేరే వాడు మీ ఎమ్మెల్యే. ఇది మీ ఎమ్మెల్యే తల్లి. అందుకే రాచమల్లు కులం పేదరిక కులం, రాచమల్లు ఆత్మీయులు పేదవాళ్ళే. అందుకే నిశ్శబ్దమ్మా. అందుకే ఏ పేదరికంలో ఉండే అమ్మను చూసినా, ఏ పేదరికంలో చెల్లెలు చూసినా నా తల్లి పేదరికంలో అనుభవించిన బాధే గుర్తొస్తుంది. బిడ్డలకు పట్టెరన్నం పెట్టలేక మా అమ్మ కొంగు సాటున, రెప్పల సాటున కన్నీళ్లను 100 సార్లు దాచుకుంది తల్లి మా అమ్మ. 100 సార్లు దాచుకుంది మా అమ్మ. నా కొడుకులకు ఇంత అన్నం పెట్టలేకపోతానని అని చెప్పి. ఇది మతికొస్తుంది. ఇప్పుడు ఈ అమ్మలను చూసినప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి, నా కొడుకు ప్రాణం బాగలేదు, 2 లక్షలు అవుతుంది నాయన, చచ్చిపోతాడన్నా నా కొడుకు 2 లక్షలు లేకపోతే అంటే నా ప్రాణం విలవిలలాడుతుంది. మా అమ్మ మతికొస్తుంది. ఇదే కదా మా అమ్మ పడిన బాధ అని చెప్పి హైదరాబాద్కు పంపించిన, మద్రాసుకు పంపించిన, 2 లక్షలు ఏంది తల్లి, 2 కోట్లు ఏంది తల్లి, నా శరీరంలో అవయవాలు కూడా వారికి ఇచ్చి ప్రాణం కాపాడిన. కారణం తెలుసు నాకు. ఆకలి విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు, పేదవారి జీవితం తెలుసు, అమ్మ నాయన బాధ ఏంటో నాకు తెలుసు. ఆత్మ గౌరవంతో 132 సార్లు రోజులో మన ప్రాణాన్ని చంపి నిద్ర లేపి అప్పులు కట్టలేక మానం పోయి మానం నిలబెట్టుకొని రకరకాలుగా మనం బ్రతికినాము తల్లి. మనం తెలుసు ఆ బాధ ఏందో.
అందుకే రాచమల్లు పేదవారితోనే బ్రతికినాడు, పేదవారితోనే రాజకీయం చేసినాడు, పేదవారిని నమ్ముకొనే 2 సార్లు ఎమ్మెల్యేగా కలిగినాడు. 3వ సారి కూడా ఆ ఈశ్వరుడి దయ చేత మీ ప్రేమ చేత తప్పనిసరిగా ఎమ్మెల్యే 3వ సారి కూడా అయితా. నా బలం పేదవాళ్ళే, నా బలం పేదవాళ్ళే, నా బలం పేదవాళ్ళే 10 సార్లు చెప్తా వరదరాజిరెడ్డికి. ఇంత గట్టిగా బొడ్డు దగ్గర నుంచి రాచమల్లికి వచ్చినట్టు మీకు వస్తుందా పెద్ద ఆయన మాట అడుగుతా ఉన్నా నేను. నాలుక మీద పలికే పలుకులు వలకాల్సిందే మీరు. మీ ఆత్మసాక్షిగా మీ అంతరంగాల్లో నుంచి వచ్చే మాటలు కావు మీ. రాచమల్లి బొడ్డు దగ్గర నుంచి నావి దగ్గర నుంచి తన్నుకొని వచ్చే మాటలు నిజమైన మాటలు ఇవి. మరి అభివృద్ధి చేయకపోయేది, మానవత్వాన్ని ప్రదర్శించకపోయేది, ఏ అమ్మకు సాయం చేయకపోయేది, నీ పార్టీ జెండా సంక్షేమము చేయకపోయా, మరి దేనికి ఓటు వేయాలి? ఇప్పుడు దేనికి చెప్తానని తెలిసిన తల్లి వాళ్ళు రాక్షస పాలన పోయేదానికి ఓటు కావాలంట. ఎవరు రాక్షసులు? ఎవరు రాక్షసులు? ఇక్కడ మీరు శ్రద్ధగా 2 మాటలు వినాలా, మీ దృష్టి పక్కకు పెట్టద్దు. నేను కూడా ఈరోజు నాయకురాముల తల్లులతో అయ్యలతో మనసు ఇప్పి మాట్లాడుతూ ఉన్నా. నేను కూడా బాగా మనసు ఇప్పి మాట్లాడుతూ ఉన్నా మీతో. రాక్షస పాలన పోవాలంట యానాదయ్య. కారణం ఎవరు రాక్షసులు ఇక్కడ చెప్తా. 2009లో లింగారెడ్డిని గెలిపించేదానికి మీ బిడ్డ రాచమల్లు అవిశ్రాంతంగా శ్రమించినాడు వరదకు వ్యతిరేకంగా. నేను శ్రమించిన శ్రమలో నుంచి రాచమల్లు శ్రమలో నుంచి లింగారెడ్డి ఎమ్మెల్యే కాగలిగినాడు, వరద ఓటమి చెందినాడు. ఈ బాధ జీర్ణించుకోలేని వరదరాజిరెడ్డి ఆయన కుమారుడు కొండారెడ్డి 2010వ సంవత్సరం జనవరి నెలలో సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చిన సమయంలో నా పైన 4 సార్లు హత్యా ప్రయత్నం చేసినాడు. 4 సార్లు నన్ను చంపడానికి ప్రయత్నం చేసినాడు. నేను బ్రతికినాను అంటే, బట్ట కట్టినానంటే 3 వలన అనుకుంటానా నేను. 3 నా ఇంట్లోకి వచ్చినారు. ఇవాళ నా తల మీద పెట్టి కాల్చే ప్రయత్నం చేసినారు ఇంత దగ్గరలో నుంచి. నేను బ్రతికినాను అంటే కారణం 3. మొట్టమొదటిది ఎవరో తెలిసిన తల్లి, నా భార్య మంగళసూత్రం గట్టిది. నా భార్య మంగళసూత్రం గట్టిది. నా భార్య పుణ్యఫలమే నన్ను బ్రతికించింది. నాకు తెలుసది. ముఖస్థితి కోసం చెప్పడంలే. ఏ పురుషుని ప్రాణమైనా గట్టిదంటే ఆ గట్టి వెనక పుణ్యఫలం ఏదైనా ఉంది అంటే అది ఆ ఇల్లాని యొక్క మంగళసూత్రం యొక్క పుణ్యఫలమే. ఇది నా భార్య గొప్పతనం. రెండవది, నేను ఈ ఊర్లో పేదవాళ్ళ కోసం పరితపించి ఎంతమంది అమ్మలకు అన్నం పెట్టింట, ఎంతమంది బిడ్డలకు ప్రాణం చూపించింట, ఎంతమంది బిడ్డలకు పేరంటం చేసింట, పెళ్లి చేసింట, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింట. ఆ తల్లులు ఆ అయ్యలు మనస్ఫూర్తిగా నన్ను దీవించింట. చూడి, ఆ చల్లటి దీవెనలే నన్ను కాపాడింటాయి తల్లి. మూడవది, నేను నమ్మిన ఆ పరమేశ్వరుడు శివపార్వతుల యొక్క ఆశీస్సులే నన్ను బ్రతికించినాయి. మరి ఒట్టి పుణ్యానికి నన్ను చంపడానికి ప్రయత్నం చేసి, రాక్షస పాలన అంటే చంపినోడు రాక్షసుడా, చంపబడిన వాడు రాక్షసుడా? దాడి చేసిన మీరు రాక్షసులా, దాడికి గురిగాబడిన నేను రాక్షసుందా? మీరు చంపే ప్రయత్నం చేసి మళ్ళీ మీరే ఈరోజు రాక్షస పాలన పోవాలా అంటున్నారు. నేను నరకాసురుని కాదు, నువ్వు శ్రీకృష్ణునివి కాదు, నేను రావణాసుని కాదు, నువ్వు అంతకంటే ముఖ్యంగా శ్రీరామచంద్రుడివి కాదు. మరి దేనికయ్యా? ఊరు బాగుంది, ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి జరిగింది, సంక్షేమం వచ్చింది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అందరం కులమతాలకు అతీతంగా సంతోషంగా ప్రొద్దుటూరు ఉంటాం. ఇక్కడ ఫ్యాక్షన్ లేదు, గొడవ లేదు, హత్యలు లేవు. ఉండాయన్నా లేవు. మరి రాక్షస పాలన అంటారు మీరు. వరదరాజిరెడ్డి అంటారు రాక్షస పాలన పోవాలని. ఆయన పిలుస్తున్నారంట ప్రొద్దుటూరు ప్రజలంతా, రా 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 రా, నువ్వు వస్తేనే ఈ ఊరు బాగుపడుతుందని చెప్పి. నేను అడుగుతా ఉన్నా తల్లులారా, నేను ఆయన వయస్సును అగౌరవపరచలే. మా అమ్మకి 85 ఏళ్ళు, ఇంట్లో పెద్దలు ఉండాలా. తల్లిదండ్రులు 85 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా నట్టి నడింట్లో చేసుకొని కూర్చుంటే అదే కళ, సంతోషం. పెద్దరికం ఉంటే సలహా ఇస్తే చాలు, చాలా సంతోషం, నేను కాదనను. అయితే
85 సంవత్సరాల వయసు కలిగిన వరదరాజురెడ్డి ఇంటిలో పెద్దరికంగా ఉండేదానికి అర్హుడు. వీధిలోకి వచ్చి నేను పంచాయతీ చేస్తానంటే అర్హుడా అమ్మ? ప్రజలకు సేవ చేస్తానంటే అర్హుడా తల్లి? రాజకీయాలు చేయడానికి, ప్రజాసేవ చేయడానికి 85 సంవత్సరాల వయో వృద్ధుడు అర్హుడని మీరు భావిస్తారా? మీరు అర్హుడని? మరి ఎందుకమ్మా ఆయనకు? ఎందుకు ఆయనకు? పదవీ వ్యామోహం. ఊరు పొమ్మంటాంది, ఏం రమ్మంటాంది? కాటి రమ్మంటాంది. ఊరు పొమ్మంటాంది, కాటి రమ్మంటాంది. కానీ నేను ఊరు పొమ్మన్నా పోను, కాటి రమ్మన్నా రాను, నాకు ఎమ్మెల్యే పదవి కావాలా, అసెంబ్లీ పిలుస్తాను, నన్ను రా 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 అంటున్నాడు ఆయన. వీళ్ళు ప్రజాసేవ చేస్తారా తల్లి? ఒక తల్లికి కన్నీళ్లు తుడవలేరు, ఒక చెల్లికి పెళ్లి చేయలేరు, ఒక తమ్ముని చదివించలేరు, ఒక మరణాన్ని ఆపలేరు, ఒక ఆకలిని తీర్చలేరు, ఒక పేదవాడి కన్నీళ్లు తుడవలేరు. మీ శరీరంలో మానవత్వం లేదు, కరుణ లేదు, జాలి లేదు, దయ లేదు. నాయకత్వ లక్షణాలతో ఈ ఊరిని అభివృద్ధి చేయలేకపోయినావు. నేను అడుగుతా ఉన్నా ఈ పెద్దలందరినీ కూడా, నీళ్లు మేము ఇచ్చినాం, మార్కెట్ మేము కడతా ఉన్నాం, బస్టాండ్ మేము కట్టినాం, పైపు లైన్ మేము మారుస్తూ ఉన్నాం, కాలువల ఆధునీకరణ మేము చేస్తూ ఉన్నాం, 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం, సెంటర్లో జాతీయ జెండా పెట్టినాం, 8 కోట్లతో టవర్ క్లాక్ కడతా ఉన్నాం, మైలుపూర్ రోడ్డు సుందరంగా తీర్చిదిద్దినాం, గవర్నమెంట్ హాస్పిటల్ అందంగా తీర్చిదిద్దినాం, గవర్నమెంట్ హాస్పిటల్ 24 కోట్లు ఇచ్చినాం, ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి 24 కోట్లు ఇచ్చినాం, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి 65 కోట్లతో పిల్లల చదువుకు కాలేజీని అభివృద్ధి చేసినాం. 41 వార్డుల్లో 120 కోట్ల రూపాయలతో రోడ్లు కాలువలు నిర్మించినాం. గురవైతోట, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు, శ్రీరాములపేట, నెహ్రూ రోడ్డు, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, మైలుపూర్ రోడ్డు, ఇవన్నీ రోడ్లు వెడల్పు చేసి అందంగా తీర్చిదిద్దినాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టినాం. 200 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేసినాం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తే 1 కోటి రూపాయలతో కూడా అభివృద్ధులు చేయకుండా, గుప్పెడు నీళ్లు నీవు ఇవ్వకుండా, ఒక ఇల్లు కట్టేయకుండా, ఒక స్కూలుకి 1 బాత్రూమ్ కట్టేయకుండా, 56 కోట్ల రూపాయలతో నాడు నేడు మన బడి కింద ఈ నియోజకవర్గంలోని స్కూళ్ళ యొక్క రూపురేఖలు మార్చి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసింది జగనన్న పార్టీ కాదా? జగనన్న పార్టీ జెండా కాదా? మీరు దేనికి చేయాలా? నాయకత్వ లక్షణాలతో అభివృద్ధి చేయలేకపోతుంది, కష్టకాలంలో కరోనా లాంటి కష్టకాలంలో అందుబాటులో లేకపోతుంది, మీ పార్టీ జెండా సంక్షేమ పేరుతో పేదవాళ్ళకు ఉపయోగపడకపోయా, మీ శరీరంలో మానవత్వం లేఖమితమైన లేకుండా ఎవరి కన్నీళ్ళు పెరగకపోతుంది, ప్రజలకు అందుబాటులో కూడా లేకపోతుంది, దేనికి ఓటేయాలమ్మా? దేనికి ఓటేయాలా? ఎవరికి ఓటేయాలా? 80 సంవత్సరాల వయసు కలిగిన ఓయో వృద్ధుడికి జవసత్వాలన్నీ ఉడికిపోయి రక్తం సల్లగైపోయినా ఆ పెద్ద మనిషికి ఓటు వేస్తే ఈ ఊరికి అభివృద్ధి చేస్తాడా? నేను తెలియక అడుగుతా తల్లి, తెలియక అడుగుతా ఉన్నా, అందరిని అడుగుతా ఉన్నా. నిశ్శబ్దమ్మా. ఇంటింటికి నడిచి వచ్చి ఓటు అడగడానికి ఆయనకు చేతగాలే, ఇంటింటికి నడవడానికి శక్తి లేక చేత కాకపోతే ఊరును అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాడంట ఆయన. ఊరును అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాడంట. నువ్వు నడవలేకపోతావు పెద్ద ఆయన, ఊరిని నడిపిస్తావు నువ్వు? ఎక్కడిది న్యాయం తల్లి? ఆలోచన చేయండి. ఇవన్నీ మీరు తెలుసుకొని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే, మా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగనన్న వచ్చిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ మీకు చేసి ఇంటికి పంపించిన మాట నిజమైతే, 45 ఏళ్లకే మీకు పెన్షన్ ఇచ్చిన మాట నిజమైతే, మీ డాక్రా రుణాలు మేము కట్టిన మాట నిజమైతే, ఇళ్ల పట్టాలు ఇచ్చి మీ పేరుతో రిజిస్టర్ చేసిన మాట నిజమైతే, అనేక రకాల సంక్షేమ పథకాల పేరుతో సంవత్సరానికి 1,00,000 రూపాయలు 80,000 చొప్పున 5 సంవత్సరాలకు 3-4-5 లక్షల రూపాయల ఆర్థిక భరోసా మీకు మేము ఇచ్చిన మాట నిజమైతే, నేను త్రాగునీరు 150 కోట్లతో శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి ప్రొద్దుటూరుకు నీళ్లు తెప్పించి మీకు ఇచ్చిన మాట నిజమైతే, రోడ్లు వేసిన మాట, కాలువలు వేసిన మాట, మార్కెట్ కట్టే మాట, బస్టాండ్, ఈ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసిన మాట నిజమైతే, 28 సంవత్సరాలుగా మానవతా హృదయంతో మీ ఇంటి పెద్ద కొడుకులాగా ప్రతి పేదవాడికి నేను సహాయం చేసిన మాట నిజమైతే నాకు ఓటేయండి, నాకు ఓటేయండి. అబద్ధమైతే నన్ను తిరస్కరించండి, అబద్ధమైతే నన్ను తిరస్కరించండి. సత్యమైతే
నాకు ఎమ్మెల్యే పదవి మీద మోస్తూ కూడా కాదు తల్లి ఇంతగా మిమ్మల్ని అడిగేది. నేను అడుగుతానేది ఏందో తెలుసునా? మీ ఓటు అంటే నా ఉద్దేశం ఏం తెలుసునా? నేను చేసిన అభివృద్ధికి, నా జెండా ఇచ్చిన ఆర్థిక సంక్షేమానికి, నా మానవతా హృదయంతో మీ పట్ల పెద్ద కొడుకులాగా ఉండడానికి నా భుజం తట్టి శభాష్ నీవు సమర్థవంతమైన నాయకుడివి బిడ్డ, నీ వెంట మేము ఉందాం, నువ్వే మా నాయకుడివి అని చెప్పి నమ్మకంగా మీరు వేసే విశ్వాస ముద్రే ఈ ఓటు తల్లి రాచమల్లుకు. నాకు గౌరవం కావాలా, ఎమ్మెల్యే పదవితో కాదు. నీకు సేవ చేసే భాగ్యం కావాలా, నీకు సేవ చేసే అధికారం కావాలా. ఎమ్మెల్యే పదవి ద్వారా 4 తుపాకులు పెట్టుకొని, ఇంతలా వీసాలు పెట్టుకొని, కద్దరు సొక్కాలు వేసుకొని మంది మార్బలంతో తిరగాలనే కోరిక నాకు లేదు మిత్రులారా. పేద ప్రజలకు సహాయం చేసేదానికి, నా తెలివికి, నా సామర్థ్యానికి, నా ధనానికి అధికారం తోడైతే 100 మందిని చేసే రాచమల్లు 10,000 మందికి పేదవాళ్ళకు సహాయపడతాడన్న దాని కోసం పదవి కావాలి. మీకు కళ్యాణ మంటపం చెప్పినాము, ఎవరిచ్చినారమ్మా? నేను తెలియక అడుగుతా మిమ్మల్ని. 1 సెంటు స్థలం ఇచ్చినారా తల్లి మనకి ఎవరన్నా? మీ అమ్మగారు ఇచ్చినారా మీకు? మీ అన్నగారు ఇచ్చినారా? 1 సెంటు ఇయ్యరు. నేను 34 సెంట్లు 33 సెంట్లు ₹1 కోటి పెట్టి కొని మీకు ఇచ్చి, మీరు అడిగినా అడగకపోయినా పిలిపించి నేనే ఇచ్చి, మళ్ళీ మీరు కట్టుకోలేదని చెప్పి నాకు తెలుసు, డబ్బు లేదని చెప్పి. మీ మీద నాకు ప్రేమ ఉంది, మొదలు పెట్టండి. మీరు ఊహించిన దానికంటే పెద్ద మొత్తంలో మీకు డబ్బు ఇస్తాను అని చెప్పిన ఆ రోజు. ఇప్పుడు చెప్తా ఉన్నా, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లెక్కిస్తా. కారణం ఆయన చెప్పినట్టు కళ్యాణ మంటపం పూర్తి కావాలా. ఆ కళ్యాణ మంటపంలో నాయి బ్రాహ్మణుని యొక్క పాప పెళ్లి, తొలి పెళ్లి నేను దగ్గరుండి చేసి భోజనాల. నేను పెళ్లి చేసి భోజనాల. నేను నా పట్టుదల. మే 13 ఎలక్షన్లు అయిపోతాయి. మే 14 తర్వాత ఏ రోజు మంచి రోజు ఉంటే ఆ రోజు నేనే కాద్యోన్ముఖునై ఆ కళ్యాణ మంటపానికి తొలి భూమి పూజ చేసి గుణపం పూజలో పెంచుతాం. కళ్యాణ మంటపం నిర్మించే కార్యక్రమం చేస్తాం. అవసరం అనుకుంటే 10 కాదు, 20 కాదు, 30 కాదు, 50 లక్షలైనా మీ బిడ్డ మీకోసం చెప్తారు. ఇది ఓటు కోసం నేను చేసే కార్యక్రమం కాదు, మీ పట్ల నాకుండే ప్రేమ. కారణం నాకు ఒక కృతజ్ఞత ఉంది, ఒక విశ్వాసం ఉంది. మా తొలి విజయానికి కారకులు ఎవరో తెలిసినా తల్లి, నా పదవి ఎమ్మెల్యే పదవి కాదు నాదయా, మొట్టమొదట కౌన్సిలర్ పదవి. కౌన్సిలర్ పదవి నాది కాదు, మొట్టమొదట కీర్తిశేషుల పాతకోట విజయముండి మా మేనమామ గారి. ఆయన పెట్టిన భిక్ష నాకు. ఆయన అకాల మరణం చేత ఆయన పదవిలోకి నేను వచ్చిన. అయితే ఇక్కడ ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, మా మేనమామ గారు బీదవాడు, పేదవాడు. మా మామని రామేశ్వరంలో 3 సార్లు కౌన్సిలర్గా గెలిపించినారు. గెలిపించిన 3 సార్లు మా మామ యొక్క గెలుపులో ప్రధానమైనటువంటి ప్రముఖ పాత్ర పోషించింది నాయి బ్రాహ్మణులే. 300 ఓట్లు ఉన్నాయి మా రామేశ్వరంలో నాయి బ్రాహ్మణులే. 300 ఓట్లు ఆనాటికే. 2000 ఓట్లు ఉన్నప్పుడే 300 ఓట్లు ఉన్నాయి. ఎక్కువ మంది నాయి బ్రాహ్మణులు ఉండేది మా ఊర్లోనే, రామేశ్వరంలోనే. ఈ 300 మంది నాయి బ్రాహ్మణుల ఓట్లలో మీరు నమ్ముతారో నమ్మరో, 30 సంవత్సరాల కిందటి మాట, 40 సంవత్సరాల కిందటి మాట, 3 ఓట్లు వేయలే తెలుగుదేశానికి. మాకు వ్యతిరేకంగా 3 ఓట్లు వేయలేదమ్మా నాయి బ్రాహ్మణులు. 300 ఓట్లు మాకే వేసినారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఇప్పుడు మేము 8 సార్లు గెలిచినామాట. 8 సార్లు 50 ఏళ్ళ నుంచి గెలుస్తున్నాం. నాయి బ్రాహ్మణులు మా వెంటే ఉన్నారు. మా మామకు నాయి బ్రాహ్మణులు ఇచ్చిన సహకారానికి, సంపూర్ణ సహాయానికి రాచమల్లు కృతజ్ఞతాబద్ధుడు. అందుకే రామేశ్వరంలో నాయి బ్రాహ్మణులతో మొదలైన నా సంబంధం ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉండే అందరి దగ్గరికి తాకింది. రేపు యానాదయ వల్ల, గురప వల్ల కడప జిల్లాలో ఉండే నాయి బ్రాహ్మణులు అందరికీ నా సేవలు అందే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. కడప జిల్లా యానా అందరికీ. మీరు నేను ఒక కుటుంబం లాంటి వాళ్ళని తల్లులారా, నమ్మండి. మీ పట్ల సదా ప్రేమ కలిగిన వాడిని, మీతో కలిసి జీవనం కొనసాగించాలని కోరుకునేవాడిని, మీతోనే బతకాలని కోరిక, మీతోనే పెరగాలని కోరిక, మీతోనే మీ మధ్యలోనే మరణించాలని కోరికే రాచమల్లుకుండే తల్లి. ఈ పదవులు ఈరోజు వస్తాయి, పోతాయి, కానీ నీకు నాకు ఎప్పటికీ తప్పేది కాదు. బొందులో ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి తీసుకున్నంత వరకు, నా శ్వాస ఆగిపోయేంత వరకు నీతో నా సంబంధం శాశ్వతం.
మిమ్మల్ని నేను అడిగేది ఒక్కటే, నేను కానీ జగన్ కానీ మంచి నాయకులమై మీకు సేవ చేసి ఉంటే, మా వలన గడప గడపకు మేలు జరిగి ఉంటే, నేను చెప్పిన మాట నిజమైతే నాయక్ బ్రాహ్మణ కుటుంబాలలో ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా ఫ్యాను గుర్తు పైన పడాల్సిన అవసరం ఉంది. అవినాష్ రెడ్డిని నన్ను గెలిపించాల్సిన బాధ్యత ఉంది తల్లి. ఈ ఎన్నికల తర్వాత జూన్ 4వ తారీఖు తర్వాత మళ్ళీ ఇక్కడే ఇంతకంటే ఎక్కువ మందితో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని జరగబోయే భవిష్యత్ కాలంలో రాచమల్లు కుటుంబం నుంచి నాయి బ్రాహ్మణులకు చేయబోయే సేవా కార్యక్రమాలను మీకు వెల్లడి చేసి మీ కుటుంబాలకు పెద్ద కొడుకుగా రాచమల్లు ఉంటాడని మాట ఇస్తూ సెలవు.